చూస్తున్నారు రియాజ్ కాల్పుల ఘటనపై రియాక్ట్ అయ్యారు డీజీపీ. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేయబోయాడు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేయబోయాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారంటూ చెప్పుకొచ్చారు. ఇక పోలీసుల దగ్గర ఉన్న గన్ను లాక్కొని కాల్పులకు ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చారు డీజీపీ. పోలీసుల ఎదురు కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఇక కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై నష్టపరిహారం ప్రకటించింది పోలీసు శాఖ. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇటు ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటూ చెప్పుకొచ్చారు డీజీపీ. ప్రమోద్ ఉద్యోగ విరమణ వరకు అంటే ఆయన ఆ ఉద్యోగ విరమణ సమయం వచ్చేంత వరకు కూడా శాలరీ అందిస్తా ఉంటూ చెప్పుకొచ్చారు డీజీపీ. 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తా ఉంటూ చెప్పుకొచ్చారు డీజీపీ. పోలీసు భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలతో పాటు పోలీసు వెల్ఫేర్ నుంచి 8 లక్షల పరిహారం చెల్లిస్తామంటున్నారు ఆయన. ఈ అంశానికి సంబంధించి రేపు అమరవీరుల సభలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. డీజీపీ తెలంగాణ పోలీస్ అంటూ కూడా ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం మరీ ముఖ్యంగా ప్రమోద్కి సంబంధించి ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డీజీపీ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఇన్ఫాక్ట్ డీజీపీ చేసిన ఆ కమెంట్స్ చేసిన ఆ ట్వీట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. అందులో ఆయన ప్రస్తావించడం జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నేరస్తుడైన రియాజ్ మరోసారి పోలీసుల మీద దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నం చేయగా పోలీసుల దగ్గరున్న ఆయుధాన్ని లాక్కొని పోలీసుల మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. నిన్న రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే పౌరుడు పోలీసులకు సహకరిస్తున్న క్రమంలో అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆసిఫ్ హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ రోజు పోలీసుల నుండి తుపాకీ లాక్కొని పోలీసులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. రియాజ్ను నివారించడానికి పోలీసులు జరిపిన ప్రయత్నంలో అతను చనిపోయాడు అంటూ చెప్పుకొచ్చారు శివధర్ రెడ్డి డీజీపీ తెలంగాణ. విజువల్ ఇన్ఫాక్ట్ ఆ పోస్ట్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. సో ఈ నేపథ్యంలో ఇటు డీజీపీ చేసిన కమెంట్స్కి సంబంధించి ప్రస్తుతం ఎందుకంటే ఆ కుటుంబానికి నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది పోలీసు శాఖ. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇటువంటి ఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. కటింగ్ అక్రాస్ ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ప్రభుత్వాల పరంగా మాట్లాడుకుంటే ప్రభుత్వాలు ఇంకా ఎటువంటి చర్యలకు దిగాల్సిన అవసరం ఉంది. ఎటువంటి చర్యలకు దిగితే ఎటువంటి కఠినమైన చట్టాలు తీసుకొస్తాయి, ఎటువంటి కఠిన చర్యలకు ఉపక్రమిస్తే ఎటువంటి ఘటనలు తగ్గుతాయి, తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం ఈ అంశానికి సంబంధించి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గంగారెడ్డి, ప్రస్తుతం ఈ ఘటనకు ప్రమోద్ మరణానికి సంబంధించి డీజీపీ రియాక్ట్ అయ్యారు. ఇటు ప్రమోద్ కుటుంబం ఏమంటోంది? సచిన్, ఏదైతే రియాజ్ ను ఎన్కౌంటర్ చేయడం పోలీస్ శాఖకు మేము ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి ప్రమోద్ కుటుంబం అయితే రియాక్ట్ అయింది. ప్రధానంగా ప్రమోద్ కుటుంబ సభ్యులతో మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కాసేపట్లో ఎక్స్క్లూజ్ గా ఇంటర్వ్యూ చూడొచ్చు. అయితే ఈ ఎక్స్క్లూజ్ ఘటనకు సంబంధించి అయితే ప్రమోద్ను చంపిన రియాజ్ అయితే బైక్ దొంగ రియాజ్ ఉన్నారో రియాజ్ ఘటనపై డీజీపీ స్పందించారు. ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేయడంతోనే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. రియాజ్ ను పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు స్పందించారు. దీనికి సంబంధించి పోలీసుల దగ్గరున్న గన్ను లాక్కునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో రియాజ్ మృతి చెందినట్టు డీజీపీ పేర్కొన్నారు. ప్రమోద్ కుటుంబానికి నష్టపరిహారం మాత్రం ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రమోద్ కుటుంబానికి అండగా పోలీస్ శాఖ ఉంటుంది. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం త్వరలోనే ప్రకటిస్తామని డీజీపీ ప్రకటన చేయడం. ప్రమోద్ కుటుంబంకి ప్రభుత్వ పరంగా ఉద్యోగం కూడా ఇస్తాం. ప్రమోద్ ఉద్యోగ విరమణ వచ్చే సాలరీకి కూడా పూర్తిగా అందిస్తాం. 300 గజాల ఇంటి జాగా మంజూరు చేస్తాం. పోలీసు భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలతో పాటు వెల్ఫేర్ నుంచి ₹8 లక్షల కూడా పరిహారం ఇస్తాం. రేపు అమరవీర కుటుంబ సభలో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని చెప్పి చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే ఈ ప్రమోద్ కుటుంబం అయితే హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా కుటుంబ సభ్యుని కోల్పోయాం, కానీ మా ప్రమోద్ని చంపిన ఘటనలో అయితే వానికి శిక్ష పడింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి నెలకొంది. రైట్ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కానిస్టేబుల్ ప్రమోద్ మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ కూడా రియాక్ట్ అయింది. కాల్పుల
ఘటనకు సంబంధించి రియాజ్ కాల్పుల ఘటనపై రియాక్ట్ అయ్యారు డీజీపీ. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. డీజీపీ శివధర్ రెడ్డి చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరి ముఖ్యంగా ఇటు పోలీసు శాఖ ఆ కుటుంబానికి అండగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేశాడు, ఇన్ఫాక్ట్ దాడి చేసే ప్రయత్నం చేయబోయాడా లేకపోతే ఈ అంశానికి సంబంధించి అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులపై రియాజ్ దాడి చేయబోయాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు శివధర్ రెడ్డి. రియాజ్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారన్నారు ఆయన. పోలీసుల దగ్గర ఉన్న గన్ లాక్కొని కాల్పులకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో రియాజ్ మృతి చెందాడన్నారు డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ మృతిపై నష్టపరిహారం ప్రకటించారు ఆయన. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామంటూ చెప్పుకొచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇన్ఫాక్ట్ ప్రకటించబోతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ప్రమోద్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా అంటూ కూడా చెప్పుకొచ్చారు డీజీపీ. ప్రమోద్ ఉద్యోగ విరమణ అంటే అంతవరకు ఆయన ఉద్యోగ విరమణ సమయం వచ్చే వరకు ఆయనకు రావాల్సిన సాలరీ ఆయనకు అందిస్తాం, ఆయన అకౌంట్లో కావచ్చు, లేకపోతే ఒక విధంగా చెప్పాలంటే ప్రమోద్ ఉద్యోగ విరమణ వరకు వచ్చే సాలరీ అందిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు డీజీపీ. 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తామంటూ చెప్పుకొచ్చారు ఆయన. పోలీసు భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలతో పాటు పోలీసు వెల్ఫేర్ నుంచి 8 లక్షల పరిహారం చెల్లిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. రేపు అమరవీరుల సభలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారంటూ చెప్పుకొచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. తెనాలి డబుల్ హార్స్ బస్సెస్ వారి దీపావళి శుభాకాంక్షలు. ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకుల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.